హలో ఫ్రెండ్స్, రీసెంట్గా దేవర మూవీ టీం నుండి ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ అండ్ జాన్వీ కపూర్ ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొనడం జరిగింది. సో ఆ ఎపిసోడ్ రీసెంట్గా 28 సెప్టెంబర్ లాస్ట్ సాటర్డే టెలికాస్ట్ అయింది నెట్ఫ్లిక్స్లో. అండ్ ఈ షో గురించి చెప్పాలంటే తెలిసిందే, హోస్ట్ కపిల్ శర్మ రాక్ చేశారు ఈ షో మొత్తంని. అండ్ ఈ షోలో ఎన్టీఆర్ గురించి మాట్లాడడం జరిగింది, సైఫ్ అలీ ఖాన్ గురించి, జాన్వీ కపూర్ గురించి, మూవీ గురించి. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఈ షోలో ఈ ఎపిసోడ్లో రాజమౌళి యొక్క గెటప్ సునీల్ గ్రోవర్ వేసి చాలా ఫన్నీ వేగా యాక్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి బాహుబలి కట్టప్పలా గెటప్ వేసి అది కూడా ఫన్నీ వేలో చేయడం జరిగింది. సో స్టార్టింగ్ ఎపిసోడ్ని సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ జరుగుతుంది. తర్వాత ఎన్టీఆర్ అదే దేవర మూవీలో ఫియర్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ తోటి ఇద్దరిది ఎంట్రీ జరుగుతుంది. జరిగిన తర్వాత కపిల్ శర్మ నార్మల్గా మాట్లాడుకుంటారు. లైక్ త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చింది కదా, ఏ విధంగా వచ్చింది, అంటే ఎంత కష్టపడ్డారు, రాజమౌళి ఏ విధంగా వర్క్ చేయించారు అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత సైఫ్ గురించి, అంటే ఆయన ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే ఫిట్గా ఉన్నారు అని చెప్పి కపిల్ శర్మ చెప్తారు. అండ్ చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎన్టీఆర్ని కపిల్ శర్మ అడుగుతాడు, అంటే ఏపీలో రిలేషన్ చంద్రబాబు నాయుడు సీఎం కదా, మరి మీకు పొలిటీషియన్ అంటే ఇష్టమా, యాక్టింగ్ అంటే ఇష్టమా అని అడుగుతారు. సో ఎన్టీఆర్ దానికి, సో ఆబ్వియస్లీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను 17 years ఉన్నప్పుడు ఫిలిమ్స్లో అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. నా ఫ్యాన్స్కి నన్ను ఆ విధంగా చూడడం ఇష్టం, అందుకోసం నేను కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నానని చెప్తాడు. తర్వాత కపిల్ శర్మ అంటాడు, అంటే ఇప్పుడు నేను తెలుగులో కూడా రావాలనుకుంటున్నాను, నాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే దానికి ఎన్టీఆర్ డిఫరెంట్గా రావచ్చు, కాకపోతే మీరు ఒక డైలాగ్ చెప్పాలి, దేవర మూవీలో నుండి ఒక డైలాగ్ చెప్పాలని అంటాడు. సో కపిల్ శర్మ తడుముతో చెప్తాడు ఆ డైలాగ్, చాలా ఫన్నీగా ఉంటుంది. తర్వాత ఇన్స్టాలో ఫోటో చూపి దానికి కామెంట్స్ ఫన్నీ వేలో ఏమైతే ఉంటాయో అవి చదివిస్తారు, సైఫ్ అలీ కానీ, ఎన్టీఆర్ కానీ, జాన్వీ కపూర్ కానీ, అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. తర్వాత సో ఎన్టీఆర్ చెప్తాడు, నేను అంటే ఈ దేవర మూవీ షూటింగ్ ఉన్నప్పుడు జాన్వీ కపూర్ హైదరాబాద్ షూటింగ్ వచ్చినప్పుడు నేను నా ఇంటి నుంచి 2 times ఫుడ్ పంపించడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ముంబై వచ్చి 2 days అయిపోయినా కూడా జాన్వీ నాకు ఒక్క ఫుడ్ రోటీ కూడా పంపించలేదని ఫన్నీ వేలో చెప్తాడు. అండ్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్కి ఇద్దరు కలిసి థమ్స్అప్కి ఏమంటారు అంటే ఏం లేదు, ఒక యాక్టర్ పేరు ఉంటుంది, అవతల వాళ్ళు గెస్ చేయాలి. ఫస్ట్ సైఫ్ అలీ ఖాన్ కార్డ్ పట్టుకుంటాడు, ఎన్టీఆర్ యాక్ట్ చేసి చూపిస్తారు, అల్లు అర్జున్ది కానీ మిగతా వాళ్ళకి కూడా చూపిస్తారు. తర్వాత జాన్వీ కూడా ఒక గేమ్ పెడతారు, లైక్ ఒక ప్లాస్క్ ఉంటుంది, దాని మీద క్లాత్ కప్పబడి ఉంటుంది. ఆ బౌల్లో ఏమవుతుందో మనకు కనిపిస్తుంది, జాన్వీ కనిపిస్తుంది, ఏదో గెస్ చేయాలన్నట్టు ఓన్లీ టచ్ చేసి, అది కూడా చాలా ఫన్నీ వేగా క్రియేట్ చేశారు. సో కపిల్ శర్మ చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, అంటే మీకు నార్త్లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ఏంటి అడిగితే శ్రీదేవి అంటాడు. అదే క్వశ్చన్స్ అయిపోయాలి కానీ నాకు కూడా సౌత్లో శ్రీదేవి అనే సేమ్ ఆన్సర్ చెప్పాడు. సో ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్నీగా క్రేజీయస్గా నవ్వుతూ జరిగిపోతూ ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ గో టు ద వాచ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఆల్.